అప్పుడు చెప్పాను వసుదేవుడు వచ్చిన విడమని నిన్ను మర్యాదకు వస్తే సరే వాటికి రాజాల నీ గురించి మాట్లాడతావు రాజాల నువ్వేంటి
కాదరా నన్ను ఈ పొద్దున తీసుకొని పోనుకున్నావు తినుకున్నావు ద్రౌపది నువ్వు నా దారి కట్టట్టు అడుకొస్తున్నావు ఎందుకు వస్తున్నావు పని పెద్ద పని మీకు చెప్పకుండా పోతే ఎవరైనా నాకు చెప్పలేదు ఏ పడైంది మేము ఒకే పేద చూసుకున్నాం ఎలా మా తల్లిగారు పట్ట ప్రాణి దాసిగా మా తల్లిగారికి కోట్లాగా ఉన్నారు ఏమైనా జరిగిపోతే వేలు మానవుతుంది ఏం తినేసిందే ఒకే పేదలు పైకి నీళ్లు కొట్టాడు నీకు చూపించింది నేను చూస్తున్నాయి అందుకో నీకు చెప్తున్నా అందరూ వైద్యుల దగ్గరికి పోతే వైద్యులు అందరూ నిద్రపోతారు ఇంకెట్లా ఇవి చచ్చిపోతుంది నేను చెప్పేసిందా 10 యూరియా కోతలు ఎత్తి దూర్చేసింది అల్లి కొట్టుకొని వస్తుండదు మాటలో నీళ్ళు పోయినట్టే కాదని చెప్పేసిందే ఒక కోతలు చింపి చుట్టూరు వెల్డింగ్ పెట్టేసింది అమ్మ ఉపయోగం చెప్పావు ఇప్పుడు నిలిచిపోయింది అది ఇప్పుడు మీ అమ్మ నిద్రపోతారా నువ్వు అనుకున్నావు సరే పరబడి మా అమ్మకాడ బేతలు రాలే మారేపల్లి డ్యామ్ ఆడ పుల్లై ఉంటుంది ఆడ డ్యామ్ మీద ఎక్కి పుల్లిపోయినప్పుడు డ్యామ్ చూసుకొని మీరు నిలిచిపెట్టుంటావు అంటే మీ అమ్మ మా అమ్మ మళ్ళీ సూదేశే బుద్ధికి నిలిచిపోయింది ఎవరు చూసేసిందే అంటే 60 లేదా యా సూది చేసిన నెల ఆవలకేస్తాను ఆ సూది వేస్తే నిలిచిపోతుంటారు సరే మా అమ్మకు సూది వేసినావు మీ అమ్మ జోరేసిన సూది ఏముందో మన నా నోట్లో నువ్వే కదా అంతనే రావడం మంచిది పోతే సరిపోతుంది ఇంకా మంచిగా పోకుండా నేనేం నీతో ఇల్లు అనుకుంటున్నాను ఏమండి నువ్వు రాజు నేను చౌకుడు నేనేమన్నా ఇక్కడ ఎలబరు వచ్చినట్టు చెప్పినాడు మా ఆయన ఏమని నేను ఓపికగా నీ మాదిరి కోపం ఎవరికి లేదురా అన్ని ఓపికగా ఉండవు మంచోడిగా ఉండవు అయి పుట్టిన నా కొడుకులంతా ఉంటారు చెడిపిన నా కొడుకులు ఉంటారు వాళ్ళ దగ్గర నువ్వు పని చేస్తావు ఒక్కొక్క నా కొడుకు ఒక్కొక్క మాట అంటారు నా కొడుకు నువ్వేమనద్దు ఏదో నా కొడుకుల దగ్గర పని చేస్తావు గుమ్మను పుట్టుకరా నేను చెప్పినాడు అది ఒరే మీ నాయన మంచోడు వింటే వాడు ఆ మాటలు ఎక్కించాను వాడు నీకంటే పాప రాడు కాబట్టి అయిపోతుంది చెప్పినవరా ఏదో నా కొడుకు బతకలేకుండా వచ్చినవరా ఏదో నిన్ను కాదు మొక్కలు చూస్తా తంగేడు చెట్టుకుని